ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఐ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ టు కాంకరర్స్ నో మోర్ చైన్స్ స్పెషల్ యూత్ సెషన్ పవర్డ్ బై సజీవ వాహిని సమర్పించు కాంకరర్స్ నో మోర్ చైన్స్ అనే ఒక ప్రత్యేకమైన యవ్వనస్తుల కొడుకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. దేవుడు మనల్ని ఇంతవరకు తన రెక్కల చాటున కాచి కాపాడి మరి ఒక మారు మనము ఈ కాంకరర్స్ సెషన్లో కూడుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మొదటిగా దేవాలయానికి స్తుతులు చెల్లిస్తూ, అలాగే ఇక్కడ కూడా వచ్చిన అందరికీ కూడా దేవుని నామాన్ని వందనాలు చెల్లిస్తున్నాను. సో యవ్వనస్తులమైన మనందరం కూడా మన సమయాన్ని ఎంతో వ్యర్థంగా అనేక పనుల్లో మనం గడుపుతూ ఉంటాము. అయితే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన ఎన్నుకొని ఆయన సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతూ, ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన ప్రేమను గురించి మరింతగా తెలుసుకొని ఆయన రాజ్యంలో మనం నడవటానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ఈరోజు మన కాంకరర్ సెషన్ని ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. మనము ఒక ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని కోరుతూ కాంకరర్స్ నో మోర్ చైన్స్ సెషన్లో ముందుకు కొనసాగుదాము. ప్రార్థించుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి తండ్రి నిన్ను స్తుతించే భాగ్యాన్ని తండ్రి మాకు దయచేసినందుకు నీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, మరి ముఖ్యంగా ప్రభా ఈరోజు జరుగుతున్న సెషన్ అంతట్లో తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని కోరుచున్నాము తండ్రి. నీ వాక్యము ద్వారా ప్రభా మీరు ఏదైతే మాట్లాడాలని ఉద్దేశించున్నారో ప్రభా దాన్ని గ్రహించుకునే హృదయాన్ని తండ్రి మాకు దయచేయమని కోరుచున్నాము తండ్రి. దాన్ని మా జీవితంలో ప్రభా మేము ఆచరించి ప్రభా నూరంతల ఫలము తండ్రి పొందేవారుగా తండ్రి మేము ఉండటానికి ప్రభా మాకు సహాయము దయచేయమని కోరుచున్నాము తండ్రి. తండ్రి, ఈ వాక్యము ప్రభా ఎంతమంది యవనస్తులకైతే ప్రభా ఈ వాక్యము అవసరమో తండ్రి అప్పటి వరకు ప్రభా నీ వాక్యాన్ని తండ్రి నడిపించమని కోరుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా ఈరోజు మాకు సోమని షేర్ చేయబోతున్న బ్రదర్ శాలం రాజు గారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా బిడ్డనవడం ప్రభా నీ మాటను ఉంచండి తండ్రి, నీ తలాంపులు ఉంచండి ప్రభా. సిలువ చాటను తండ్రి బిడ్డను మరుగుపరుచుకొని ప్రభా ప్రతి ఒక్క మాట ప్రభా బోధించే విధంగా తండ్రి నీ యొక్క ఆజ్ఞలోకి ప్రభా నడిపించే విధంగా ప్రభా నీ వాక్యాన్ని తెలియపరచమని కోరుచున్నాము తండ్రి. బిడ్డకు కావలసిన జ్ఞానాన్ని కూడా దయచేయమని కోరుచున్నాము తండ్రి. నీ తలాంపులతో నింపమని కోరుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. మేము ఆ వాక్యాన్ని వినిచుండగా ప్రభా దాన్ని గ్రహించి ప్రభా నీ యొక్క సాక్షులుగా ప్రభా ఈ లోకంలో జీవించే విధంగా సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. ఈ కార్యక్రమంలో ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు మన మధ్యలో బ్రదర్ శాలేం రాజు గారు ఉన్నారండి. సో దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందజేయుచుండగా మనందరం కూడా ఎంతో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని దానికి అనుగుణంగా మన లైఫ్లో మనము జీవించే విధంగా మనం ప్రయత్నం చేద్దాము. సో మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని సమయంలో విందాము. ఐ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు బ్రదర్ శాలేం రాజు గారు. ఓవర్ టు యూ బ్రదర్. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరియు కాంకరర్స్ నో మోర్ చైన్స్ అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రియులకు, పరిచర్య చేస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమవందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11 నుంచి 16వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. గమనించండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను.
అంతట యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము. నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడైయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభు సహాయం కొరకు ఒక మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా ప్రియ ప్రభువా, వాక్యమైన దేవా, మీ ఘననామానికి స్తోత్రాలు. కాంకరర్స్ నో మోర్ చైన్స్ అనబడినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ వాక్యమును మేము చదువుకొని ఉండగా, ఆ వాక్యము మా అందరి యొక్క హృదయములకు అర్థమగునట్లుగా మీరే వివరించమని వేడుకుంటూ ఉన్నాం. మీ పక్షముగా నిలబడిన మీ దీనదాసులను మీ శిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బురగా వినియోగించుకోమని వేడుకుంటూ ఉన్నాం. ఒట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, కల్పనా కథలు కలిపి చెరిపే బోధన తేక సత్యవాక్యమును వాక్యముగా వివరించుటకు సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ మాటలు న్యాయాధిపతుల గ్రంథంలోని మాటలని మనకు అర్థమవుతూ ఉంది. ఎవరి న్యాయాధిపతులు? అసలు ఈ న్యాయాధిపతుల గ్రంథం ఏంటి అని మనం చూసినప్పుడు, న్యాయాధిపతుల గ్రంథంలో మొత్తం 21 అధ్యాయాలు ఉంటాయి. 21 అధ్యాయాలు ఉన్నటువంటి న్యాయాధిపతుల గ్రంథాన్ని ఉపజేయాల గ్రంథము అని అంటారు. బుక్ ఆఫ్ జడ్జెస్ ఈజ్ కాల్డ్ ద బుక్ ఆఫ్ ఫెయిల్యూర్స్. దీనికి ముందున్నటువంటి యెహోషువ గ్రంథం 24 అధ్యాయాల యెహోషువ గ్రంథాన్ని మాత్రం విజయాల గ్రంథము అని అంటారు. ది బుక్ ఆఫ్ జాషువా ఈజ్ కాల్డ్ ది బుక్ ఆఫ్ విక్టరీస్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎందుకని న్యాయాధిపతుల గ్రంథాన్ని అపజయాల గ్రంథము అని అంటారంటే, ఇశ్రాయేలీలకు దేవుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. అదేంటంటే, మీరు కనానులో అడుగుపెట్టిన తర్వాత, కనాను అనగా దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు చెర నుండి విడిపించి 40 ఏళ్లు అరణ్యములో నడిపించి, ఆకాశములో నుండి మన్నాను కురిపించి, దాహమునకు బండను చీల్చి దప్పిక తీర్చి, శత్రువులను ఓడించి 40 ఏళ్ల యాత్ర తర్వాత, అరణ్య యాత్ర తర్వాత వాగ్దానము చేసి ప్రవేశింపజేసినటువంటి వాగ్దాన భూమి కనాను భూమి, కనాను దేశం. ఈ యొక్క కనాను దేశంలోనికి ఇశ్రాయేలీలు అడుగుపెట్టిన తర్వాత, ఆ కనానులో ఉన్నటువంటి కనానీయులను ఇశ్రాయేలీలు బొత్తిగా వెళ్ళగొట్టాలి. అంటే ఏమాత్రం కూడా శేషం అనేది మిగిలి ఉండకూడదు. మరి ఈ క్రమంలో జరిగింది ఏంటంటే, ఇశ్రాయేలీలు ఒక పని చేశారు. వాళ్ళు చేసిన పని ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. ఇశ్రాయేలీలు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి గాని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. దేవుడు ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 7:16లో, మీరు కనానులో అడుగుపెట్టిన తర్వాత దాన్ని స్వాధీనపరుచుకొని కనానీయులను పూర్తిగా వెళ్ళగొట్టండి, శేషం ఉండకూడదు అని చెప్తే, ఇశ్రాయేలీలు కనానులో ప్రవేశించిన తర్వాత, బలవంతులైన తర్వాత ఏం చేశారంటే, మరి కనానీయులను పూర్తిగా వెళ్ళగొట్టలేదు. వారి చేత వెట్టి పనులు చేయించుకుంటూ ఉన్నారు. అందుకని ఇశ్రాయేలీలకు అపజయం ఎదురైంది. ఇశ్రాయేలీల జీవితంలో ఓటమి ఎదురైంది. ఎందుకు ఓటమి ఎదురైందంటే, దేవుని ఆజ్ఞను వారు పూర్తిగా పాటించలేదు. మనలో కూడా చాలా మంది ఎలాగుంటామంటే, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తాం కానీ పరిపూర్ణంగా పాటించం. పరిపూర్ణమైనటువంటి విధేయతతో పాటించం. దేవుని ఆజ్ఞ అనగా దేవుని వాక్యమే. 1 యోహాను 2:7 ప్రకారం దేవుని వాక్యాన్ని పూర్తిగా పాటించాలి. అరకొరగా, సగం సగంగా పాటించకూడదు.
అసంపూర్ణంగా పాటించకూడదు. దేవునికి విధేయత చూపేటప్పుడు కూడా పరిపూర్ణంగా విధేయత చూపించాలి. అరకొరగా, సగం సగంగా విధేయత చూపించకూడదు. ఇశ్రాయేలీలు దేవునికి పూర్తిగా విధేయత చూపించలేదు. విధేయత చూపించలేదంటే ఏం చూపించారు? అవిధేయత చూపించారు. కాబట్టి వారి యొక్క అవిధేయతను బట్టి ఇశ్రాయేలీలకు అపజయము అంటే ఫెయిల్యూర్ ఎదురైంది. ప్రియమైన సహోదర సహోదరులారా, మన జీవితాల్లో కూడా ఒకవేళ నేడు ఫెయిల్యూర్స్ ఎదురవుతూ ఉండొచ్చు. చదువులో మనం ఫెయిల్ అవుతూ ఉండొచ్చు. కష్టపడి చదువుతున్నాం, కానీ అనుకున్నటువంటి రిజల్ట్ రావట్లేదు. ఉద్యోగ ప్రయత్నంలో మనం కష్టపడి సిద్ధపడుతున్నాం, ప్రిపేర్ అవుతున్నాం గానీ, ఉద్యోగాన్ని సాధించలేకపోతూ ఉన్నాం. వివాహ విషయంలో ఎదురు చూస్తూ ఉన్నాం, నిరీక్షిస్తూ ఉన్నాం, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ముమ్మరంగా. కానీ విజయాన్ని సాధించలేకపోతూ ఉన్నాం. అలాగే ప్రతి విషయంలో ఈ రోజున ఒకవేళ మనం ఓటములను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఒక విషయం పరిశీలన చేసుకోవాలి. దేవుని యొద్ద లేక దేవుని దగ్గర మనము పరిపూర్ణమైనటువంటి విధేయత కలిగి జీవిస్తున్నామా లేదా? లేదంటే దేవునికి లోబడే విషయంలో ఎక్కడైనా మనలో అవిధేయత ఉందా అనే విషయాన్ని ఈ సమయంలో ఈ మాటలు వింటూ ఉండగా పరిశీలన చేసుకుందాం. ఇశ్రాయేలీల్లో అవిధేయత ఉంది కాబట్టి వారికి అపజయం ఎదురైంది. రెండవ మాట చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నారు. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. ఇశ్రాయేలీల జీవితాలు ఎలాగున్నాయంటే, కనానులో అడుగుపెట్టిన తర్వాత వారి పైన మానిటరింగ్ చేయడానికి, వారిని అబ్జర్వ్ చేయడానికి, కనిపెట్టడానికి న్యాయాధిపతులు అనబడిన వారు ఉన్నప్పుడు మాత్రం వారు దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవునికి లోబడుతూ జీవిస్తున్నారు. వారిని మానిటర్ చేసేవాళ్ళు లేనప్పుడు మాత్రం వారు తమకు ఇష్టానుసారమైనటువంటి దారిలో ప్రయాణిస్తూ ఉన్నారు. వారు తమకు ఇష్టానుసారమైనటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే ఇశ్రాయేలీలను పైనుంచి ఎవరో ఒకరు మానిటర్ చేసినప్పుడు మాత్రమే వారు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళను మానిటర్ చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఈ దినాన చాలా మంది జీవితాలు ఇలాగే ఉంటున్నాయి. మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగుంటున్నారు. ఇంటిలో ఉన్నప్పుడు ఒకలాగుంటున్నారు. కాలేజీలో ఉన్నప్పుడు ఒకలాగుంటున్నారు. ఆఫీసులో ఉన్నప్పుడు ఒకలాగుంటున్నారు. సమాజంలో ఉన్నప్పుడు ఒకలాగుంటున్నారు. ప్లే గ్రౌండ్స్‌లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటూ ఉన్నారు. ఒక చోట ఉన్నట్లుగా మరొక చోట ఉండట్లేదు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇంట్లో మరి ఎలా పడితే అలా జీవించాలంటే తల్లిదండ్రులు ఉంటారు. ఖచ్చితంగా మందలిస్తారు. మందిరంలో ఎలా పడితే అలా జీవించాలంటే పాస్టర్ గారుంటారు, సేవకులుంటారు, పెద్దలుంటారు. మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా మందలిస్తారు. ఆఫీసులో అలాగే ఉంటారు పై అధికారులు. కాలేజీలో అలాగే ఉంటారు. మరి పూర్తిగా స్వేచ్ఛ లభించేటటువంటి చోట మాత్రం మరి ఏ మాత్రం కూడా సంకెళ్ళు లేకుండా ఫుల్ ఫ్రీడమ్ తోటి మనుషులు ఉంటారండి. ఎందుకంటే పైనుండి చూచేవారెవరు లేరు. తప్పని హెచ్చరించేవారెవరు లేరు. సరిదిద్దేటటువంటి వారెవరు లేరు. మానిటర్ చేసేవాళ్ళెవరు లేరు. సరిగ్గా అదే సమయంలో చాలామంది దారి తప్పిపోతారు. ఈ మానిటరింగ్ చేసే వాళ్ళ నుంచి ఫ్రీడమ్‌ను కోరుకునేటటువంటి ఏజే యంగ్ ఏజ్, యవ్వన ప్రాయం. సరిగ్గా ఇంటర్మీడియేట్ ఆ సమయంలో మీరు గనక చూసినట్లయితే తల్లిదండ్రుల మాటకు ఎదురు తిరిగేటటువంటి వయస్సది. అప్పుడప్పుడే ఫ్రెండ్ సర్కిల్ ఫార్మ్ అయ్యేటటువంటి ఏజ్ అది. పైన తమనెవరు గూడా కనిపెట్టకుండా ఉండాలి, మాకు స్వాతంత్రం కావాలి అని కోరుకునేటటువంటి ఏజ్ అది. పైన మనల్ని మానిటర్ చేసేవాళ్ళు ఒకరు లేకపోతే మన పరిస్థితి కూడా న్యాయాధిపతులు 2:19లో మనం చదువుకున్నట్లుగా మనము పూర్తిగా దారి తప్పి చెడ్డవారమైపోతాం. మనకిష్టానుసారమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తాం. సో, దేర్ షుడ్ బి ఎ పర్సన్ హూ షుడ్ బి మానిటరింగ్ అస్. ఒక వ్యక్తి ఖచ్చితంగా మన పైన ఉండాలి.
మనల్ని మానిటర్ చేస్తూ ఉండాలి. ఈ లోకంలో బీ ఇట్ లైక్ అవర్ పేరెంట్స్, మన తల్లిదండ్రులు గావచ్చు, లెట్ ఇట్ బి అవర్ పేరెంట్స్. అదేవిధంగా మన టీచర్స్ గావచ్చు, మనకంటే వయసులో పెద్దవారు సీనియర్స్ గావచ్చు, లేదంటే మన అన్నలో, అక్కలో కావచ్చు. ఎవరో ఒకరు మన పైన మానిటర్‌గా ఉన్నప్పుడు, మనల్ని మానిటరింగ్ చేస్తున్నప్పుడు, మనం దారి తప్పిపోయినప్పుడు వాళ్ళు మనల్ని హెచ్చరిస్తారు. సరైన దారిలోనికి తీసుకొనొస్తారు. అప్పుడు మనం లోబడాలి. ఇశ్రాయేలీయులు అలా లోబడలేదు. కాబట్టి వాళ్ళు అపజయాలను ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినాన నీ జీవితంలో కూడా ఫెయిల్యూర్ ఎదురవుతుందేమో! దానికి 2 కారణాలు ఇక్కడ మనం చూసాం. నంబర్ 1 డిసోబీడియన్స్ అవిధేయత. నంబర్ 2 మానిటర్ చేసేవాళ్ళు లేనప్పుడు తమకిష్టానుసారంగా ప్రవర్తించడం. చాలామంది యవ్వనస్తులు మరి చదువులయిపోయేంత వరకు వారి యొక్క నేటివ్ ప్లేసెస్‌లో ఉంటారు. చదువులయిపోయిన తర్వాత ఉద్యోగాల కొరకని సిటీస్‌కి వెళ్ళిపోతారు. కంపెనీస్‌లో జాబ్ కోసమని, కోర్సెస్ కోసమని. అక్కడ వాళ్ళని మానిటర్ చేయడానికి పేరెంట్స్ గాని, పెద్దలు గాని ఎవరు ఉండరు. రూమ్‌మేట్స్‌తో కలిసి, ఫ్రెండ్స్‌తో కలిసి అప్పటి వరకు చాలా బైండెడ్‌గా, పద్ధతిగా పెరిగినటువంటి పిల్లలు స్వేచ్ఛను కోరుకొని, దారి తప్పిపోయి జీవితాలను నాశనం చేసుకున్నటువంటి వాళ్ళను నేను వ్యక్తిగతంగా ఎరుగుదును. కనుక జాగ్రత్త సుమా! విధేయత కలిగి జీవిద్దాం. మనల్ని మానిటర్ చేస్తున్నవాడు ప్రతి స్థలములో, ప్రతి క్షణం దేవుడు ఉన్నాడని భయభక్తులు కలిగి జీవిద్దాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇశ్రాయేలీయులు ఈ విధంగా అవిధేయత కలిగి, ఈ విధంగా దేవుని దృష్టికి చెడు నడత నడిచినప్పుడు, దేవుడు వాళ్ళనేం చేశాడంటే, దేవుడు వాళ్ళను శిక్షించాడు. గాడ్ పనిష్డ్ ఇజ్రాయేలైట్స్. ఎందుకని దేవుడు శిక్షిస్తాడు? దేవుడు ప్రేమ కలిగిన వాడు గదా! ఎందుకని దేవుడు శిక్షిస్తాడంటే, ఒక మాట చదువుకుందాం చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. వై గాడ్ విల్ పనిష్ us? ది ఆన్సర్ ఈస్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ ఫర్ అవర్ గుడ్ సేక్ ఓన్లీ. మన యొక్క మంచి కొరకే. ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ us. ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ద గుడ్ సేక్ ఆఫ్ us. అది పూర్తిగా మన యొక్క మేలు కొరకే ప్రభునందు ప్రియమైన వార్లారా. ఒక కుమారుడు తప్పు చేసినప్పుడు తండ్రి ఖచ్చితంగా శిక్షిస్తాడు. మంచి దారిలోనికి తీసుకొని రావడానికి ఖచ్చితంగా తండ్రి శిక్షిస్తాడు. చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఒకవేళ ఈరోజు నువ్వు కూడా ఫెయిల్యూర్స్‌లో ఉండి దేవునికి అయిష్టమైన మార్గంలో ఉంటే, దేవుడు నీ ప్రయత్నాల విషయంలో గాని, నువ్వు చేసే పనుల విషయంలో గాని, నిన్ను హెచ్చరించడానికి, నువ్వు సరియైన దారిలోనికి మరలుకోవడానికి, నిన్ను సరియైన దారిలో పెట్టడానికి ఒకవేళ శిక్షిస్తున్నాడేమో, దాని విషయంలో నువ్వు విసుక్కోవద్దు. తండ్రి తనకు ఇష్టుడైనటువంటి కుమారుని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అందుకనే వాక్యం చెప్తుంది సామెతలు 3:11. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసగవద్దు. ఇశ్రాయేలీయులను కూడా దేవుడు శిక్షించాడు. ఒకసారి ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి దేవుడు అప్పగించాడు. ఒకసారి ఇశ్రాయేలీయులను దేవుడు మోయాబీయుల చేతికి అప్పగించాడు. ఒకసారి దేవుడు ఇశ్రాయేలీయులను అమ్మోనీయుల చేతికి అప్పగించాడు. ఒకసారి దేవుడు ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలీయులు దారి తప్పిపోయిన ప్రతిసారి వాళ్ళను శత్రువుల చేతికి అప్పగించి, శిక్షించి, వారికి బుద్ధి వచ్చేటట్లుగా చేసి, ఆ తర్వాత మరలా వారిని సరిచేసి, వారిపైన న్యాయాధిపతులను నియమించేవాడు. న్యాయాధిపతులు ఉన్నంత కాలం వారు చాలా భయభక్తులు కలిగి జీవించేవారు. న్యాయాధిపతులు చనిపోయినప్పుడు, వారిపైన మానిటర్ చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు, వారు తమకిష్టమైనటువంటి రీతిలో చెడు ప్రవర్తన కలిగి జీవించేవారు. మరలా దేవుడు వాళ్ళను శత్రువుల చేతికి అప్పగించడం, శత్రువులు వారిని బాధించడం, వారు దేవునికి మొరపెట్టడం,
దేవుడు వారిని క్షమించి శత్రువుల చేతి నుండి విడిపించడానికి ఒక న్యాయాధిపతిని ఇశ్రాయేలీల కొరకు నియమించడం, ఆ తర్వాత న్యాయాధిపతి ఉన్నంత కాలం ఇశ్రాయేలీలు దేవునికి భయభక్తులు కలిగి జీవించడం, దేవునికి లోబడి జీవించడం. ఆ తర్వాత ఆ న్యాయాధిపతి చనిపోయినప్పుడు మరలా తమకిష్టం వచ్చినట్లు ప్రవర్తించడం, దేవుడు మరలా వారిని శిక్షించడానికి శత్రువుల చేతికి అప్పగించడం, మరలా న్యాయాధిపతి, మరలా విడుదల, మరలా న్యాయాధిపతి ఉన్నంత కాలం దేవునికి లోబడుతూ దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడం. ఇది ఇశ్రాయేలీలకు ఒక రొటీన్ అయిపోయింది. కాబట్టి ఇశ్రాయేలీల కోసం దేవుడు ప్రధానంగా 12 మంది న్యాయాధిపతులను నియమించాడండి. ఎంతమంది న్యాయాధిపతులు? 12 మంది న్యాయాధిపతులు. వారిలో మొట్టమొదటి వాడు ఒత్నీయేలు. న్యాయాధిపతుల గ్రంథం మీరు చదివితే ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. ఈ విధంగా నియమించబడినటువంటి 12 మంది న్యాయాధిపతుల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి న్యాయాధిపతిని గురించి ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆయన పేరే గిద్యోను. మనం ఇందాకే చూసాం. ఇశ్రాయేలీల యొక్క అవిధేయతను బట్టి దేవుడు వారిని శిక్షించడానికి శత్రువుల చేతికి అప్పగించాడు. ఆ శత్రువులు ఎవరో కాదు, ఇక్కడ మిద్యానీయులు. మిద్యానీయులు ఇశ్రాయేలీల మీదకి వచ్చి ఉన్నారు, మిడతల దండులాగా. మిడతలు గుంపుగా వచ్చి పంట పొలాల్ని తినేస్తాయి. అలాగే మిద్యానీయులు గుంపుగా మిడతల వలె వచ్చి ఇశ్రాయేలీలను నాశనం చేయడానికి వచ్చారు. మరి ఈ క్రమంలో ఇశ్రాయేలీల పక్షాన పోరాడి మిద్యానీయుల చేతి నుండి ఇశ్రాయేలీలను విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి న్యాయాధిపతి పేరేంటంటే గిద్యోను. ఆ గిద్యోను గురించి ఈ రోజున మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. గిద్యోను అనే పేరుకు 2 అర్థాలు వస్తాయి. నెంబర్ 1 పడద్రోయువాడు, నెంబర్ 2 కోయువాడు. నెంబర్ 1 పడద్రోయువాడు, ఫెల్లర్ అంటాం ఇంగ్లీష్లో. నెంబర్ 2 కోయువాడు, కట్టర్ అంటాం ఇంగ్లీష్లో. ఈ 2 అర్థాలు వస్తాయి గిద్యోను అనే పేరుకి. గిద్యోను తండ్రి పేరు యోవాషు. మిద్యానీయులేమో ఒక పక్క గుంపుగా దిగి ఉన్నారు. గిద్యోనేమో ఈ తన తండ్రికి కలిగినటువంటి ఓఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చొని ఉన్నాడు. తన తండ్రి కలిగినటువంటి గోధుమల పొలంలో అతడు గానుగ చాటున గోధుమలను దుల్లగొడుతూ ఉన్నాడు. మిద్యానీయుల యొక్క కంటబడకుండా, శత్రువుల యొక్క కంటబడకుండా. ప్రభునందు ప్రియమైన వారులారా, న్యాయాధిపతుల గ్రంథం 6:11 చదువుతున్నాను చూడండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. గోధుమల పొలంలో గానుగ చాటున మస్తకి వృక్షం క్రింద గోధుమలను దుల్లగొట్టుకుంటూ మిద్యానీయులకు మరుగయ్యుండి వారి కంటపడకుండా చాటున ఉంటూ ఉన్నాడు. గిద్యోన్ వాజ్ హైడింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ మిద్యానైట్స్. గిద్యోను తన్ను తాను మరుగు చేసుకుంటూ ఉన్నాడు గానుగ చాటున. ఎవరి నుండి? మిద్యానీయుల నుండి, శత్రువుల నుండి. ఎక్కడున్నాడంట గిద్యోను? చూడండి, యోవాషునకు కలిగిన ఒఫ్రాలో ఉన్నాడు. యోవాషు ఎవరు? గిద్యోను తండ్రి. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి. గిద్యోను గోధుమలను దొల్లగొట్టుకుంటూ గానుగ చాటున ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత వచ్చి గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. గిద్యోను, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నువ్వు లేచి మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటానంటే గిద్యోను అంటున్నాడు, అయ్యా, నేను ఆ బలమైనటువంటి గుంపుగా ఉన్న మిద్యానీయుల మీద యుద్ధం చేయడానికి ఎలా వెళ్ళేది? నా కుటుంబము ఎన్నిక లేనిది. మనష్షే గోత్రంలో నా కుటుంబము ఎన్నిక లేనిది. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుణ్ణు, అంటే చిన్నవాడినై ఉన్నాను. నా బలం సరిపోదని చెప్పినప్పుడు దేవుడు గిద్యోనును బలపరచడానికి ఒక సూచనను చూపెడతాడు. ఆ సూచన చూచిన తర్వాత గిద్యోను శత్రువులతో యుద్ధం చేయడానికి వెళతాడు. గిద్యోను శత్రువులతో యుద్ధం చేసి గొప్ప విజయాన్ని సాధిస్తాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది గిద్యోనును గూర్చినటువంటి క్లుప్తమైన చరిత్ర. గిద్యోను జీవితంలో 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనం కూడా గిద్యోను వలె జయ జీవితమును అనుభవించగలం. మనం కూడా గిద్యోను వలె విజయాలను సాధించగలం. ఏంటి గిద్యోనుకు ఉన్నటువంటి 3 ప్రత్యేకతలు?
వాట్ ఆర్ ద 3 స్పెషల్ క్వాలిటీస్ గిద్యోన్ ఈజ్ హ్యావింగ్? గిద్యోనుకున్న 3 ప్రత్యేకమైనటువంటి లక్షణాలేంటో ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతులు 6:11 చదువుతున్నాను చూడండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. నెంబర్ 1, ఈ 11వ వచనం మనం చదివితే గిద్యోను ఎలాగున్నాడంటే హి వాజ్ హైడింగ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గిద్యోను ఇక్కడ చాటున ఉంటూ ఉన్నాడు, మరుగై ఉంటూ ఉన్నాడు. ఇదే గిద్యోనుకున్నటువంటి ఫస్ట్ స్పెషల్ క్వాలిటీ. మరుగై ఉన్నటువంటి గిద్యోను, హైడింగ్ గిద్యోను. ఏంటి మరుగై ఉండడం, దాగి ఉండడం గొప్ప క్వాలిటీ అంటారు ఏంటి అంటే, ఒక వ్యక్తి ఎక్కడ దాగి ఉండాలో అక్కడ దాగి ఉండాలి కదండి. మనకు బాగా తెలుసు 2020 సంవత్సరంలో కరోనా వైరస్ వచ్చింది, ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. శాస్త్రవేత్తలు, వైద్యులు ఏం చెప్పారు? ఇంటిని దాటి బయటికి రావద్దు అన్నారు. మీరందరూ ఇంటిలోనే సేఫ్గా భద్రంగా దాగి ఉండండి అన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, బుద్ధిమంతుడు ఒక పని చేస్తాడంట. బుద్ధిమంతుడు ఏం పని చేస్తాడంటే, సామెతల గ్రంథంలో మనం చదివితే అపాయము వచ్చుట చూచి దాగియుండును. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే అపాయము వచ్చుట చూచి దాగి ఉంటాడంట. అంతేకాని బుద్ధి లేనటువంటి వాడు, అవివేకి ఏం చేస్తాడంటే ఖచ్చితంగా అతడు దాగి ఉండకుండా ఓరును కోరుకుంటాడు, వెలుపలికి వెళతాడు అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. బుద్ధిమంతుడు ఎప్పుడూ కూడా అపాయము వచ్చుట చూచి దాగి ఉంటాడు. అలాగైతే ఇప్పుడు గిద్యోను గురించి మనకు ఒక విషయం అర్థమవుతూ ఉంది. గిద్యోను దాగి ఉన్నాడంటే గిద్యోను బుద్ధిమంతుడు. గిద్యోను ఎవరండి? గిద్యోను బుద్ధిమంతుడు. గిద్యోను ఒక బుద్ధిమంతుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రత్యేకంగా యవన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. మన జీవితంలో ఎప్పుడూ కూడా దాగి ఉండడానికి ఇష్టపడాలి, మరుగై ఉండడానికి ఇష్టపడాలి. కొంతమంది ఎలాగుంటారంటే దే విల్ హ్యావ్ నేచర్ ఆఫ్ ఎగ్జిబిటింగ్. వారు ఎప్పుడూ కూడా ఇతరులు చూడాలని, ఇతరులు గుర్తించాలని, ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. కాబట్టి తమ్మును గురించి తాము ఎక్కువగా అడ్వర్టైజ్ చేసుకుంటారు, తమ్మును గురించి ఎక్కువగా ప్రాపగేట్ చేసుకుంటారు, అనేకులకు సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేస్తారు, అనేకులను అట్రాక్ట్ చేయాలి, అనేకులు నన్ను గొప్పగా పొగడాలి, మెచ్చుకోవాలి. అందుకనే కొంతమంది తమ స్తోమతకు మించినటువంటి విధంగా ప్రవర్తించడానికి ప్రవర్తిస్తూ ఉంటారు, ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇదిగో పలానా వస్త్రాలు ధరిస్తే నన్ను అందరూ కూడా ప్రత్యేకంగా చూస్తారు, ఆ గుర్తింపు నాకు కావాలని చెప్పి చాలా కాస్ట్లీ డ్రెస్సెస్ తమ స్టేటస్కు మించి ధరిస్తారు, అప్పుల పాలైపోతారు. మరి కొంతమంది నార్మల్ బైక్ కాకుండా ఒక స్పెషల్ బైక్ కొనుక్కొని వెళ్తే నన్ను నలుగురు గుర్తిస్తారు, నన్ను గుర్తుపెట్టుకుంటారని చెప్పి తల్లిదండ్రులను పీడించి వెలగలిగినటువంటి వస్తువులను, బైక్స్ను కొనిచ్చుకుంటారు. కొంతమంది కాస్ట్లీ గిఫ్ట్స్ను కొనిపించుకుంటారు. ఎందుకంటే మేము నలుగురిలో కంటే కూడా ప్రత్యేకంగా కనిపించాలి, నలుగురు మమ్మను చూచి మెచ్చుకోవాలి, ఒక మెట్టు మేము అందరికంటే పైన ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో నలుగురి యొక్క అట్రాక్షన్ ఎక్కువగా సీక్ చేస్తారన్నమాట, కోరుకుంటారు. గిద్యోను అలాగ లేడు. గిద్యోను ఎలాగున్నాడంటే హి వాజ్ హైడింగ్ హిమ్సెల్ఫ్. మరుగై ఉంటున్నాడు, దాగి ఉంటున్నాడు. దేవుని వాక్యం ఏం చెబుతుంది అన్నాక మనం చదువుకున్నాం. అలా అపాయము వచ్చుట చూచి ఎవరైతే దాగి ఉంటారో వారు బుద్ధిమంతులు. దే ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్, దే ఆర్ స్మార్ట్ పీపుల్. ప్రభునందు ప్రియమైన వారులారా, దయచేసి పబ్లిక్ ఐలో మనం ఉండడానికి, వాళ్ళను మన వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు
ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మన యొక్క ప్రైవేట్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఎక్కువగా దేవునితో, మన ఫ్యామిలీతో ఉంటే మనకు చాలా మేలు, చాలా శ్రేయస్కరం. కానీ నేటి దినాల్లో చాలామంది ఏం జేస్తారంటే ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తారు. ఎక్కువ టైంను మరి లోకం కోసం, ఎక్కువ టైంను మరి నామమాత్రపు మంచి ఫ్రెండ్స్ అని చెప్పను గానీ, నామమాత్రపు ఫ్రెండ్స్ కొంతమందుంటారు. నేమ్ సేక్ ఫ్రెండ్స్. అవసరానికి మనల్ని వాడుకుంటారు గానీ, మనకు అవసరమైనప్పుడు వాళ్ళు ఏ పని చేయరు. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి, వాళ్ళ అట్రాక్షన్ సీక్ చేయడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. మరి ఈ ప్రాసెస్‌లో ఫ్యామిలీకి, దేవునికి ఇవ్వాల్సిన టైము ఏమాత్రం కూడా ఇవ్వరన్నమాట. కాబట్టి నిజంగా మనల్ని ప్రేమించే వారికేమో అవసరమైన సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. మనల్ని నిజంగా ప్రేమించని వారి యొక్క అటెన్షన్‌ను మాత్రం మనం కోరుకోవాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటాం. దయచేసి గమనించండి. ఇది బుద్ధిమంతుల లక్షణం కాదు. బుద్ధిమంతులు ఎప్పుడూ కూడా మరుగున ఉంటారు. తమ యొక్క విలువైన సమయాన్ని దేవునికి మరియు కుటుంబానికి ఇవ్వడానికి ఇష్టపడతారు. గిద్యోను చూడండి, చాటున ఉన్నాడు. హి వాస్ హైడింగ్ హిమ్సెల్ఫ్. అలాగైతే ఈ రోజున మన జీవితాలు ఎలాగున్నాయి? ఎవరినో మెప్పించడానికి మనం బ్రతుకుతూ ఉన్నామా? ఎవరి దృష్టినో ఆకర్షించడానికి మనం రెడీ అవుతున్నామా? ఎవరో మనల్ని చూసి పొగడాలని చెప్పి మన తాహతకు మించి, మన స్తోమతకు మించి మనం డబ్బును ఖర్చు పెడుతూ విలాసాలకు మరి కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళడానికి తిరుగుతూ ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆర్ వి హైడింగ్ అవర్ సెల్వ్స్? ఆర్ వి ట్రైయింగ్ టు సీక్ అదర్స్ అట్రాక్షన్, అదర్స్ యూజ్‌లెస్ అట్రాక్షన్? వన్ థింగ్ వి హావ్ టు డూ ఈజ్ వి హావ్ టు అట్రాక్ట్ గాడ్. మనం దేవుని దృష్టిని ఆకర్షించే వారంగా ఉండాలి కానీ, మనుషుల దృష్టిని ఆకర్షించే వారంగా కాదు. గిద్యోను చూడండి, గానుగ చాటున ఉన్నాను, నన్నందరూ పిరికోళ్ళు అనుకుంటారేమో అని జెప్పి, మిద్యానీయుల మీదికి మొండిగాను, మూర్ఖంగాను యుద్ధం చేయడానికి పరుగెత్తలేదు. చాటున ఉన్నాడు. దేవుని వాక్యం చెబుతూ ఉంది 91వ కీర్తన మొదటి చరణంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు. కనుక ప్రియమైన సహోదర సహోదరులారా, హైడ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రెక్కల నీడలో, దేవుని యొక్క రెక్కల చాటున దాగి ఉండడానికి ఇష్టపడండి. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు, రక్షిస్తాడు. గిద్యోను కూడా దేవుని చాటున దాగి ఉన్నాడు. కాబట్టి దేవుడు గిద్యోనుకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. చూడండి 32వ కీర్తన 7వ చరణం చదువుతున్నాను. 32:7 నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఎక్కడ దాగి ఉండాలంట? దేవునిలో దాగి ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రత్యేకించి యవ్వన సహోదర సహోదరులారా, మన జీవితంలో ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము దేవుని యొక్క సన్నిధానములో ఎప్పుడు కూడా భద్రంగా దాగి ఉండే వారంగా ఉండాలి. మరొక మాట దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చదువుతున్నాను చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి, సామెతల గ్రంథం 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. కనుక దేవుని సన్నిధానమునకు పరిగెత్తుకొని వచ్చి ఆయన్ను ఆశ్రయించి ఆయన సన్నిధిలో ఎవరైతే దాగి ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు, వారు విమోచించబడతారు, వారు విజయమును పొందుకుంటారు, వారు సంతోషముతో, ఆనందముతో, నెమ్మది కలిగి ఉంటారు. అపాయము వచ్చినప్పుడు మనము దేవునిలో దాగి ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ అపాయములో ఉన్నావో ఒకసారి ఆలోచన చెయ్యి. నిన్ను ప్రేమించేవారే నిన్ను మోసం చేశారా? లేదంటే నువ్వు ప్రాణంగా నమ్మినటువంటి స్నేహితులే నీకు వెన్నుపోటు పొడిచారా? వీరు నావారు అనుకున్నటువంటి వారే నిన్ను ఈ దినాన దూషించి హేళన చేసి తరిమి కొట్టారా? లేదంటే ఎంతో బలంగా ప్రయత్నించిన విజయం నీకు రావట్లేదా? అలాగైతే దేవుని యొక్క సన్నిధానమునకు చేరి వచ్చి ఆయనలో దాగి ఉండు. ఆయన ఖచ్చితంగా నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఇది మొదటి విషయం. చాటున ఉన్నటువంటి గిడియోను, హైడింగ్ గిడియోన్. రెండో మాట చదువుతున్నాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నా. న్యాయాధిపతులు 6:15.
అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. నంబర్ 2, ఇక్కడ గిద్యోను ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు దేవునితోటి. ఏమంటూ ఉన్నాడంటే, నా కుటుంబము ఎన్నిక లేనిది. నేను కనిష్ఠుడను, చిన్నవాడనై ఉన్నాను అంటున్నాడు. వాస్తవానికి దేవుడు గిద్యోనును బలపరుస్తున్నాడు. గిద్యోను, నువ్వు యుద్ధానికి వెళ్ళు, నేను తోడై ఉంటాను. ఖచ్చితంగా నీకు విజయం లభిస్తుంది అని చెప్పినప్పుడు గిద్యోను ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, నేను అందరికంటే చిన్నవాడిని, నా కుటుంబం ఎన్నిక లేనిది అని చెప్పి తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. గిద్యోన్ వాస్ హంబ్లింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్. దేవుని ఎదుట గిద్యోను తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. నెంబర్ 2, హంబ్లింగ్ గిద్యోన్. మొట్టమొదటిగా ఏమని చూసాం? హైడింగ్ గిద్యోన్. నెంబర్ 2, హంబ్లింగ్ గిద్యోన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. దాగి ఉన్న, చాటున ఉన్న గిద్యోను మరియు దీనత్వము, తగ్గింపు కలిగి ఉన్నటువంటి గిద్యోను. హైడింగ్ అండ్ హంబ్లింగ్. ఇక్కడ గిద్యోనులో మనం తగ్గింపు, దీనత్వాన్ని చూడగలం. మనలో ఉండాల్సినటువంటి యాటిట్యూడ్ ఏంటంటే హంబుల్ యాటిట్యూడ్. ఈ రోజుల్లో చాలా మందిలో అది కరువైపోతూ ఉంది. ఎందుకంటే ముందు జనరేషన్స్ మనం చూసినప్పుడు, ముందు జనరేషన్స్‌లో మొట్టమొదటిగా 2, 3 తరాల ముందు చూస్తే వ్యవసాయమో, కూలి పనులో, చిన్న పనులో చేసుకుంటూ కష్టపడి వారి పిల్లలను చదివించారు. వారు మాక్సిమం అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేవి. కాబట్టి ఉద్యోగాలు చేసి ఒక మెట్టు వాళ్ళ పిల్లలను పైకెక్కించారు. మంచి మంచి స్కూల్స్‌లో చదివించి ప్రొఫెషనల్ కోర్సెస్‌ను చక్కగా చదువునట్లుగా చేశారు. ప్రొఫెషనల్ కోర్సెస్‌లో వాళ్ళని జాయిన్ చేసి ప్రొఫెషనల్ కోర్సెస్‌ను చదివించారు. వారు కూడా చదువుకొని ఇప్పుడు చక్కగా ఇంకొక మెట్టు పైకెదిగారు. ఇప్పుడు సొఫిస్టికేటెడ్‌గా అన్నీ సమకూర్చబడ్డాయి. చాలామంది విదేశాలకెళ్తున్నారు. పెద్ద పెద్ద పట్టణాల్లో ఉంటూ ఉన్నారు. అన్నీ కూడా సొఫిస్టికేటెడ్‌గా సమకూర్చబడ్డాయి. కాబట్టి ఈ సొఫిస్టికేషన్ చూసి, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ చూసి, లేదంటే సాలరీని చూసి, ప్రాపర్టీస్‌ని చూసి, ఫైనాన్షియల్ సెక్యూరిటీని చూసి, ఫ్యూచర్ మీద ఎలాంటి ఇన్‌సెక్యూరిటీ అవసరం లేదు, దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఉద్దేశ్యం కలిగినప్పుడు చాలా మందిలో గర్వం అనేది వచ్చేస్తూ ఉంది. అహంభావము, ఇగో అనేది వచ్చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి. ఎప్పుడైనా ఆలోచన చేశారా? మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారిని చూచి మనసులో హీనపరుచుకునేటటువంటి వారు చాలా మంది ఉన్నారు. పరిశీలన చేసుకోవాలి. మనకంటే తక్కువ వాళ్ళను చూచినప్పుడు వాళ్ళను గేలి చేస్తూ మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళను మనసులోనే చులకనగా చేసి పైకి మాత్రం మర్యాద ఇచ్చినట్లుగా మాట్లాడటం. ఇలాంటి పనులన్నీ కూడా ఎవరైతే గర్వం కలిగి ఉంటారో, అహంకారం కలిగి ఉంటారో వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలు కాదండి. బికాస్ దే ఆర్ నాట్ అబైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి వారు విధేయత చూపించట్ల. దేవుని వాక్యానికి విధేయత చూపించే వాళ్ళు ఎప్పుడూ కూడా గర్వము గాని, అహంకారం కలిగి ఉండరు. గిద్యోను దేవుడే యుద్ధానికి నేను తోడై ఉండి పంపిస్తాను, నువ్వు వెళ్ళు అని చెబుతుంటే, అయ్యా, నేనెంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నేను చాలా చిన్నవాడినని తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ లాట్ ఆఫ్ పీపుల్ ఈజ్ ల్యాకింగ్ టుడే. ఈ రోజున చాలా మంది ఏమి కలిగి ఉండట్లేదంటే ఈ తగ్గింపు స్వభావం. మనకున్న డిగ్రీలను బట్టో, లేదంటే మనకున్న అసెట్స్ అండ్ ప్రాపర్టీస్‌ని బట్టో, లేదంటే మనకున్నటువంటి అందచందాలను బట్టో, మనకున్నటువంటి జీతాలను బట్టో, మనకున్నటువంటి పరిచయాలను బట్టో, లేదంటే మనకున్నటువంటి పలుకుబడి, బలగాన్ని బట్టో మనలో చాలా మందిమి ఒక విధమైనటువంటి యాటిట్యూడ్‌ను ప్రదర్శిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, దిస్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ అస్. ఇది మనకు ఎంత మాత్రం కూడా మంచిది కానే కాదు. కాబట్టి మనం ఒక పని చేయాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి.
వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు డూ సెల్ఫ్ ఎగ్జామినేషన్. వీ హ్యావ్ టు క్రాస్ చెక్ అవర్ సెల్ఫ్స్. ప్రభువా, నేను ఎక్కడ తప్పు చేశాను? ఎక్కడ పొరపాటు చేశాను? నిజంగా ఒకవేళ నాకంటే తక్కువ వారిని చూసినప్పుడు వారి పట్ల నేను హంబుల్ యాటిట్యూడ్‌కు బదులుగా వారి పట్ల ఇగోయిస్టిక్ యాటిట్యూడ్ కలిగి ఉంటూ ఉన్నానేమో. ఒక ప్రౌడ్ యాటిట్యూడ్ కలిగి ఉంటున్నానేమో. నన్ను క్షమించండి. నేను కూడా గిద్యోనులాగా మారాలి. గిద్యోనులాగా జీవించాలి. గిద్యోను వలె మీ దగ్గర తగ్గించుకోవాలి అని ఇష్టపడుతున్నానని చెప్పి దేవుని దగ్గర ఎవరైతే ఒప్పుకుంటారో అట్టివారు దేవుని ద్వారా బలంగా గిద్యోను వలె ఆశీర్వదించబడతారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించాలంటే we have to humble ourselves in front of the Lord. ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి. దీనత్వం కలిగి జీవించాలి. మనకు ఒకవేళ 6 అంకెల జీతం వస్తుందేమో. 7 అంకెల జీతం కలిగినోళ్ళు కూడా ఉన్నారు. 8 అంకెల జీతం కలిగినోళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకంటే మనమేం గొప్పోళ్ళం గాదు. ఒకవేళ మనం అందంగా ఉన్నామని జెప్పి మనసులో గర్విస్తూ ఉంటామేమో. మనకంటే మించినటువంటి అంద సౌందర్యములు కలిగిన వారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఒకవేళ మనం విలువైన వస్త్రాలు ధరిస్తున్నామని జెప్పి బీదవాళ్లను, అవి లేని వాళ్ళను చూసి చులకనగా భావిస్తున్నామేమో. మనకంటే అత్యంత ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించేటటువంటి వారున్నారు. కనుక మనం అతిశయించడానికి ఏమీ లేదు. ఒక రోజున ఈ లోకాన్ని ధనవంతుడైనా విడిచిపెట్టాల్సిందే, బీదవాడైనా విడిచిపెట్టాల్సిందే. ధనవంతునికి ఉండే రక్తము అదే ఎరుపు రంగు, బీదవాడి రక్తం కూడా అదే ఎరుపు రంగు. ధనవంతుడు నిద్రపోయి విశ్రాంతి తీసుకుంటాడు, బీదవాడు కూడా అదే నిద్రపోయి విశ్రాంతి తీసుకుంటాడు. పడుకునే స్థలం వేరు కావచ్చు. ధనవంతుడికి విలువైన పరుపులు ఉండొచ్చు, బీదవాడికి అది లేకపోవచ్చు, ఫుట్పాతే కావచ్చు. ఏది ఏమైనా కూడా మనకు కలిగి ఉన్నటువంటి, లేదంటే మనము కలిగి ఉన్నటువంటి లోకపరమైనటువంటి ఆధిక్యతలను బట్టి మనం ఎప్పుడూ కూడా గర్వించే వారంగా ఉండకూడదు. వి షుడ్ హ్యావ్ హంబుల్ యాటిట్యూడ్. దీనత్వము కలిగి ఉండాలి. ఇది నెంబర్ 2. ఆ తర్వాత 3వ మాట చూద్దాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. ప్రభునందు ప్రియమైన వారలారా, నెంబర్ 3, గిద్యోను మిద్యానీయులతో పోరాడి విజయం సాధించిన తర్వాత ఇశ్రాయేలీయులు వచ్చి, గిద్యోను, నువ్వు మా పైన రాజుగా ఉండు, న్యాయాధిపతిగా ఉండు, మమ్మల్ని పరిపాలించంటే గిద్యోను అంటున్నాడు, నేను మిమ్మల్ని పరిపాలించను, నా కుమారుడు మిమ్మల్ని పరిపాలించడు, నా మనవడు మిమ్మల్ని పరిపాలించడు, మిమ్మల్ని దేవుడే పరిపాలిస్తాడు అంటున్నాడు. ఇక్కడ ఎవరైనా ఒకవేళ మన దగ్గరికి వచ్చి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తానంటే మనం వద్దంటామా? గిద్యోను వాళ్ళిచ్చేటటువంటి ఆ స్థానము కంటే, ఆ పొజిషన్, ఆ పోస్ట్ కంటే గిద్యోను దేవునిని ప్రథమ స్థానంలో తన హృదయంలో నిలుపుతూ ఉన్నాడు. దేవునికి గిద్యోను ప్రథమ స్థానం ఇస్తున్నాడు. నేను మిమ్మల్ని పరిపాలించను, దేవుడే మిమ్మల్ని పరిపాలిస్తాడు. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, బాప్తిసం ఇచ్చి యోహాను ఒక మాట అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మన జీవితంలో ఎప్పుడూ కూడా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. గిద్యోను ఏం చేశాడంటే దేవునిని అన్నిటికంటే పైన పెట్టాడు. దేవునిని అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. గిద్యోన్ has given God the first place. గిద్యోను
దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. అలాగైతే ఈ రోజున మనం పరిశీలన చేసుకుందాం. మనం దేవునికి ఏ స్థానం ఇస్తున్నాం? దేవుని స్థానం ఎక్కడ మన హృదయంలో? మన హృదయంలో అందరికీ స్థానం ఉంది గదండీ! మన తల్లిదండ్రులకు స్థానం ఉంది. మన యొక్క పిల్లలకు స్థానం ఉంది. మన స్నేహితులకు స్థానం ఉంది. మన జీవిత భాగస్వాములకు స్థానం ఉంది. ఫ్రెండ్స్‌కు స్థానం ఉంది. మనం అన్నిటికీ కూడా మన హృదయంలో స్థానం ఇస్తున్నాం కానీ, దేవుని స్థానం ఎక్కడ? ఒక ప్రశ్న వేసుకుందాం. ముఖ్యంగా యవ్వన సహోదర సహోదరులారా, చదువుకొని ర్యాంకు సంపాదించాలని విపరీతంగా కష్టపడుతున్నాం. బాగానే ఉంది. కొంతమంది చదువుకు ప్రథమ స్థానం ఇచ్చేస్తారు. కొంతమంది తమ యొక్క ఫిట్‌నెస్‌కు ప్రథమ స్థానం. కొంతమంది ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రథమ స్థానం. కొంతమంది బైక్స్ అండ్ కార్స్‌కి ప్రథమ స్థానం. ఇలా రకరకాలుగా కొంతమంది తమ బాడీ కేర్ అన్నమాట. బాడీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్‌కి ఇలా రకరకాలుగా. తప్పు లేదండి. కానీ దేవుని కంటే దేనిని మరియు ఎవరిని ఎక్కువగా మనం ప్రేమించకూడదు. ఇది మనం గిద్యోను జీవితంలో నుండి నేర్చుకోవాల్సిన పాఠం. దేవునినే అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రేమించాలి. దేవునినే మనం అందరికంటే, అన్నిటికంటే ముందుంచాలి. వి హావ్ టు గివ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్ టు గాడ్ హిమ్సెల్ఫ్. దేవునికి మాత్రమే మన హృదయంలో మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. ఎప్పుడైతే దేవునిని అన్నిటికంటే మనం ముందుంచుతామో, అందరికంటే ముందుంచుతామో, ఖచ్చితంగా మన జీవితాలు కూడా గిద్యోను జీవితం వలె విజయవంతమైనటువంటి జీవితములుగా ఉంటాయి. కాబట్టి మన జీవితంలో అన్నిటికంటే ముందు దేవునికి తొలి స్థానం ఇద్దాం. అబ్రహాము దేవునికి అన్నిటికంటే తన హృదయంలో తొలి స్థానము దేవునికి ఇచ్చాడు కాబట్టి, అబ్రహామును దేవుడు విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో అబ్రహాం ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు అన్నిటికంటే అందరికంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. కాబట్టి చనిపోవాల్సినటువంటి వాడే సింహాల గుహలో పడవేయబడినప్పుడు ప్రాణాలతో సురక్షితంగా బయటకొచ్చాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవునికి తొలి స్థానం ఇచ్చారు. యోసేపు దేవునికి తొలి స్థానం ఇచ్చారు. దావీదు దేవునికి తొలి స్థానం ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే అపోస్తలుడైన పౌలు, ఎంతో మంది భక్తులు దేవునికి తొలి స్థానం ఇచ్చారు. మరి మనం దేవునికి ఏ స్థానం ఇస్తున్నాం? అందరి స్థానాలు అందరికి ఇచ్చేసిన తర్వాత చివరిలో ప్రభువుని పెడుతున్నామా? లేదంటే ప్రభువుని అందరికంటే ముందు పెట్టి ఆ తర్వాత ఎవరి స్థానాలు వారికి ఇస్తూ ఉన్నామా? ప్రభువుని అందరికంటే ముందు పెట్టిన వారు ఆశీర్వదించబడతారు, వర్ధిల్లుతారు. గిద్యోన్ has put God on the first place. గిద్యోన్ has put God in the first place. దేవుణ్ణి మొదటి స్థానంలో గిద్యోను ఉంచాడు కాబట్టి గిద్యోను అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు, విజయవంతుడిగా జీవించాడు. మరి మనం పరిశీలన చేసుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? గిద్యోను వలె ఉన్నాయా? మనము ఒక హైడింగ్ పర్సన్‌గా దేవుని చాటున మరుగై ఉండే వారంగా ఉంటూ ఉన్నామా? లేదంటే అనేకులను అట్రాక్ట్ చేసేటటువంటి ప్రయత్నంలో తలమునకలై ఉంటున్నామా? నెంబర్ 2, మనము ఒక హంబుల్ యాటిట్యూడ్, దీనత్వము కలిగి ఉంటూ ఉన్నామా? తగ్గింపు కలిగి ఉంటూ ఉన్నామా? లేదంటే అహంకారము, గర్వం కలిగి, అతిశయం కలిగి జీవిస్తూ ఉన్నామా? నెంబర్ 3, దేవుని స్థానం మొదట్లో ఉంచామా? చివరిలో ఉంచామా? ఈ మూడిటిని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనము ఏ విషయంలో తప్పిపోతున్నామో ఒకసారి ఆలోచన చేసి కరెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడే మనల్ని మనం కరెక్ట్ చేసుకోగలం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక కరెక్ట్ చేయడానికి ఏమీ లేదు. కరెక్ట్ చేసుకోవడానికి ప్రాణమే ఉండదు. కాబట్టి మనల్ని మనం ప్రాణం ఉండగానే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే కరెక్ట్ చేసుకుంటూ మనం ముందుకు సాగిపోయామంటే ఒక రోజున వి విల్ బికమ్ ఎ కంప్లీట్ పర్సన్, కంప్లీట్ బిలీవర్. పరిపూర్ణులము, సంపూర్ణులము కాగలము. వన్ హ్యాస్ టు బి దట్ పర్ఫెక్ట్. వన్ హ్యాస్ టు బి ఎ పర్ఫెక్షనిస్ట్ ఇన్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. ప్రభువుని వెంబడించే క్రమంలో ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావాలి. ఒక స్త్రీ పరిపూర్ణురాలు కావాలి. ఒక విశ్వాసురాలు పరిపూర్ణురాలు కావాలి. ఒక విశ్వాసి పరిపూర్ణుడు కావాలి. ఒక యవనస్తుడు, యవన సోదరి పరిపూర్ణులు కావాలి. వీ హ్యావ్ టు
బీ ఎ కంప్లీట్ బిలీవర్ ఇన్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగా ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. ఆలకించిన మా ప్రియులను దీవించండి. అయ్యా, ప్రత్యేకంగా యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన, జీవితాల్లో అపజయాలు ఎదుర్కొంటూ అవమానాలు పాలై తృణీకరించబడిన వారు ఎవరైనా ఉంటే గిద్యోని జీవితం ద్వారా ఇన్స్పైర్ అయి మీ వాక్యము ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడి ఉండగా తమకు ఏ మాటలు అవసరమో, తమ హృదయంలోని ఏ మాటలైతే తాకాయో ఆ మాటలను పట్టుకొని తమ జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని సరిచేసుకొని పరిపూర్ణత వైపు సాగిపోవటకు సహాయం దయచేయమని వేడుకుంటాం. మీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే మరొకసారి ఈ రీతిగా మా ప్రియులను కలుసుకొనుటకు, మీ మాటలు అందించుటకు కృపను దయచేయమని, మేమందరం మీ మాటలను విని బలమొందుటకు సహాయం దయచేయమని, కనిపెట్టుకుని పరిచర్య చేస్తున్న ప్రియులను ప్రతి ఒక్కరిని దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ షాలేం రాజ్ గారు ఫర్ యువర్ టైమ్ అండ్ వర్డ్. నిజంగానే దేవుడు ఇంకా మిమ్మల్ని తన రాజ్య వ్యాప్తిలో ఇంకా వాడుకోవాలని చెప్పి, మిమ్మల్ని ఒక సాధనంగా ఇంకా అభివృద్ధి చేయించాలని చెప్పని మేము కోరుతున్నాము. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ అ బ్యూటిఫుల్ వర్డ్. ఇంకా మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని చెప్పి మేము నిత్యము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము. సో ఈరోజు ఈ కాంకరర్స్ నో మోర్ చైన్స్ సెషన్ ముగించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ముందుకు కొనసాగుదామండి. మహాగణుడ, మహోన్నతుడ, నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇప్పటి వరకు తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభా. మేము ఏ విధంగా తండ్రి మా జీవితాన్ని సరి చేసుకోవాలో ప్రభా మాకు నేర్పిస్తున్నందుకు ప్రభా నీకు స్తోత్రములు ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి సజీవ వాహిని ప్లాట్ఫామ్ని బట్టి, అలాగే కాంకరర్స్ వింగ్ని బట్టి ప్రభా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. పడిపోతున్న ప్రభా ఎంతోమంది యవ్వనస్తులను ప్రభా సజీవులుగా ఉంచి ప్రభా నీవు తండ్రి వారిని లేవనెత్తి ప్రభా తిరిగి నా ఎద్దకు రండి అని ప్రభా నీవు పిలుస్తూ ప్రభా మాకు ఈ ప్లాట్ఫామ్ని ప్రభా దయచేసినందుకు ప్రభా నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ పరిచర్యలో ఎవరైతే ప్రభా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి ముఖ్యంగా బ్రదర్ షాలేం రాజ్ గారిని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని ఇంకా బహుగా దీవించమని కోరుచున్నాము తండ్రి. నీ యొక్క జ్ఞానముతో ప్రభా బిడ్డను నింపినందుకు తండ్రి నీకు వందనాలు తెలియజేస్తూ, అలాగే ప్రభా ఇంకా తండ్రి నీ పరిచర్యలో వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి కుటుంబాన్ని ప్రభా ఇంకా బహుగా ఆశీర్వదించమని కోరుచున్నాము ప్రభా. అలాగే తండ్రి బ్యాగన్లో వర్క్ చేస్తున్న టీం అంతటిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మేమైతే ప్రభా వారి యొక్క పనిని తండ్రి మేము తెలుసుకోలేము కానీ తండ్రి వారు చేపడుతున్న శ్రమ అంతటిని తండ్రి మీరు తెలుసుకొని ఉన్నారు ప్రభా. మీకు అంతా కూడా తెలిసి ఉన్నది కాబట్టి తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించమని కోరుచున్నాము ప్రభా. అలాగే తండ్రి ప్రతి ఒక్క టీంలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్స్ని రానియక్కని బట్టి తండ్రి బ్రదర్ ప్రవీణ్ గారిని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుచున్నాము తండ్రి. ఇంకా ప్రభా నీ రాజ్యాన్ని ప్రభా వ్యాపించే విధంగా తండ్రి మేమందరం కూడా ప్రభా నీ యొక్క పాత్రలుగా వాడబడటానికి ప్రభా మమ్మల్ని ఇంకా ప్రభా సాధన చేయమని ప్రభా మేము కోరుచున్నాము తండ్రి. అంతవరకు కూడా తండ్రి నీ కృపతో నీ భద్రతతో తండ్రి మమ్మల్ని కాచి కాపాడమని కోరుచు ఈ చిన్ని ప్రార్థన నెరవేర్చమని త్వరలో రాని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ కాంకరర్స్ నో మోర్ చైన్స్. తిరిగి మళ్ళీ ఫ్రైడే 7 PM మనందరం కూడా కాంకరర్స్ నో మోర్ చైన్స్లో కలుసుకుందాము. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.